నమస్తే వంశీ గారు. నమస్కారం. పేరెంట్స్ ఈ మధ్య కాలంలో పిల్లలకి ఏదైనా కన్వే చేయాలి అంటే చాలా భయపడుతూ ఉన్నారు. అటువంటి పానిక్ సిచ్యుయేషన్ క్రియేట్ అయిపోయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే పిల్లలు దేనికి హర్ట్ అవుతున్నారో, దేనికి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారో, ఏ మాటని సీరియస్గా తీసుకొని సూసైడ్స్ వరకు వెళ్తున్నారు అన్నది చాలా ప్రశ్నార్థకంగా మారింది. ఏ విధంగా కమ్యూనికేషన్ ఉంటే మంచిది అంటారు? పిల్లలకి, పేరెంట్స్కి అండ్ టీచర్స్కి మధ్య ఎటువంటి బాండింగ్ ఉండాలి? ఎస్ మేడం, రీసెంట్గా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా అయిపోయాయి అనమాట. అంటే ఇప్పుడు మామూలుగా చూస్తే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా ఒకరికొకరు ఇతను మాట్లాడితే అక్కడ నుంచి గొడవ స్టార్ట్. లేక ఒక స్టూడెంట్ ఒక పేరెంట్ దగ్గర ఏమైనా చెప్దామంటే వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండదు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా ఈ అండర్స్టాండింగ్ లోపిస్తుంది. అక్కడ మనం ఒక వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో దాన్ని కదా అర్థం చేసుకోవాల్సింది. ఆ వ్యక్తి మాట్లాడుతున్న ఆ సందర్భాన్ని అర్థం చేసుకుంటే సగం ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు నేను చెప్పే ఇప్పుడు ఏదైతే నేను చెప్పబోతున్నానో దీని ద్వారా ప్రతి ఒక్కరికి, అంటే ఒక టీచర్ ఒక స్టూడెంట్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, అట్లాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎలాంటి అండర్స్టాండింగ్ ఉండాలి, అట్లాగే పేరెంట్స్ పిల్లలతోటి ఈ మధ్య టీనేజ్ వాళ్ళకి పేరెంట్ ఏదైనా సీరియస్గా చెప్తే ఏమవుతుందంటే ఇతను డాడీ మీద కోపం అవ్వడం, వీళ్ళిద్దరు కొట్టుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట ఈ మధ్య కాలంలో. అంటే ఏమైపోతుందంటే ఒకరినొకరు అర్థం చేసుకుని ఆ సిచ్యువేషన్స్ కోల్పోతున్నారు. కాబట్టి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా ఉండొచ్చు, లేడీస్, జెంట్స్, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఎవరైనా ప్రతి వ్యక్తి కూడా 3 రకాలుగా ఉంటారు మేడం. ఒకటి విజువల్ పర్సన్, 2 ఆడిటరీ పర్సన్, 3వది కైనెస్థెటిక్ పర్సన్. అంటే ఈ విజువల్ పర్సన్ అంటే ఇతను ఏదైతే చూస్తాడో చూసిన దాని నుంచి ఎక్కువ నేర్చుకుంటాడు, చూసిన దాన్ని నమ్ముతాడు అనమాట. నెక్స్ట్ ఆడిటరీ పర్సన్స్ అంటే వీళ్ళు విన్న దాని నుంచి ఎక్కువ నేర్చుకుంటారు, వినడం ద్వారానే వీళ్ళు ఎక్కువ నేర్చుకుంటారు, వినడం ద్వారానే వాళ్ళకి నమ్మకం కలుగుతుంది, అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా అలా. నెక్స్ట్ కైనెస్థెటిక్ అంటే చేయడం ద్వారా అండ్ ఫీల్ ద్వారా, ఒక అనుభూతి చెందడం ద్వారా వీళ్ళు ఎక్కువ నేర్చుకుంటారు అనమాట. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్ ముగ్గురు ఉంటారు. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, చాలామంది టీచర్ అంటారు వీడు ఏకసంతాగ్రహి, విన్నెంబడే ఒక్కసారి వింటే చాలు మళ్ళీ ఎగ్జామ్లో టగటగ రాసేస్తుంటాడు. ఎందుకు రాస్తాడంటే ఆ విన్నటువంటి పర్సన్, అంటే ఇప్పుడు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఈ 3 ప్రతి వ్యక్తిలో ఉంటాయి మేడం. కాకపోతే ఏదో ఒకటి హైలో ఉంటుంది. అంటే ఆ పర్సన్ విజువల్ పర్సన్ అన్నా వింటాడు, లేదంటే ఆడిటరీ అన్నా వింటాడు, లేదంటే కైనెస్థెటిక్ అన్నా వింటాడు. ఇప్పుడు ఆ పర్సన్ విని మళ్ళీ చదవకుండానే ఎగ్జామ్లో రాస్తున్నాడు అంటే ఆ పర్సన్ ఆడిటరీ పర్సన్. ఎందుకంటే తను వినడం ద్వారానే ఎక్కువ నేర్చుకుంటాడు, వినడం ద్వారానే నమ్ముతాడు, విన్నదే రాస్తాడు. నెక్స్ట్ వచ్చేసి అంటే ప్రతి విద్యార్థి కూడా ఈ 3 కేటగిరీలోనే ఉంటాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక క్లాస్ రూమ్లో టీచర్ ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రూ గేజ్ గురించి చెప్తుంది అనుకోండి. అంటే మేడం అప్పుడు ఏం చేస్తుందంటే నెక్స్ట్ కళ్ళతో చూడడానికి అక్కడ ముందర మన ఎక్స్పెరిమెంట్ చేస్తుంటుంది. నెక్స్ట్ ఆ ఎక్స్పెరిమెంట్ గురించి చెప్తుంటుంది ఆడిటరీ. నెక్స్ట్ దాన్ని టచ్ అయ్యి ఫీల్, దాని గురించి టచ్ చేస్తూ చెప్తుంటుంది, అంటే కైనెస్థెటిక్. అంటే ప్రతి క్లాస్ రూమ్లో కూడా విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్ 3ంటికి హైలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ 3 ఉంటాయి. కాబట్టి ఈ ప్రయోగం చేయడం ద్వారా ఈ ప్రయోగానికి సంబంధించిన క్వశ్చన్ మీరు ఎప్పుడు అడిగినా ఆ వ్యక్తి ఎంతో కొంత చెప్తాడు. ఈ ప్రయోగానికి సంబంధించిన ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే క్లాస్లో ఆల్మోస్ట్ 90% వాళ్ళకి తెలిసింది, అర్థమైంది అటెంప్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్ ఈ 3 భావాలు వాళ్ళ లోపల ఉన్నాయి కాబట్టి. అయితే ఇది లైవ్ ఎగ్జాంపుల్స్ వద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బాబు ఉన్నాడు, తినడానికి సతాయిస్తున్నాడు, బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఆ బాబుకి చాక్లెట్ అంటే ఇష్టం. ఆ బాబుకి చాక్లెట్ ఇష్టం ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్న నువ్వు తింటే నేను నీకు చాక్లెట్ ఇస్తా అని చెప్పారనుకోండి, ఆ బాబు వింటాడా, వినడా? అంటే చాక్లెట్ ఇస్తామంటే ఖచ్చితంగా వింటాడు, వినొచ్చు, వినకపోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు వింటారు చెప్పండి? మనం చెప్పిన లాజిక్ ప్రకారం ఆడిటరీ పర్సన్ అయితే విన్నదే నమ్ముతాడు. కాబట్టి నాన్న నువ్వు తింటే నీకు చాక్లెట్ ఇప్పిస్తా అంటే విన్న నమ్ముతాడు. ఒకవేళ అదే పర్సన్ విజువల్ ఉన్నాడు అనుకోండి, వాడికి తీసుకుపోయి ముందల పెట్టిన దగ్గర వాడు విన్నాడు. ఎందుకంటే వాడికి చూపించాలి, చూస్తేనే నమ్ముతాడు, చూస్తేనే వాడికి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. కాబట్టి పిల్లలకి మనం చాలామంది అంటుంటారు మా వాడు మాట వినట్లేదు అంటుంటారు. అంటే ఇప్పుడు వినట్లేదు అంటే ఆ పర్సన్ ఏ పర్సన్? ఆడిటరీ పర్సన్ అయితే వింటాడు. ఆ పర్సన్ నా మాట వినట్లేదు అంటే పేరెంట్స్ చాలా కంప్లైంట్ చేస్తుంటారు, మా వాడు అసలు నా మాట వినడండి, ఒక్క మాటను కూడా నేను కేర్ చేయడండి నన్ను అంటాడు. ఆ పర్సన్ వింటలేడు అంటే నువ్వు ఏం చెప్తున్నావు? వినడానికి సంబంధించి చెప్తున్నావు. అంటే ఆ పర్సన్ ఆడిటరీ కాదు, విజువల్ అని ఉండొచ్చు, ఏదైతే మనం చెప్తున్నామో దాన్ని చేసి చూపించాలి అంటారు, ప్రాసెస్ ని చూపించాలి అంటారు. అవును మేడం. ఇప్పుడు ఆ పర్సన్ వినట్లేదు అంటున్నారు. ఎందుకు వినడు అంటే తను ఆడిటరీ కాదు కాబట్టి చెప్పింది వినడు, విన్నది అర్థం చేసుకోడు. ఆ పర్సన్ విజువల్ ఉంటే తనకి ఏదైతే నువ్వు మార్పు కోరుకుంటున్నావో ఆ మార్పును చూపెట్టాలి.
లేదంటే ఒకవేళ అది విజువల్ అయితే, ఒకవేళ అదే పర్సన్ కైనెస్థెటిక్ అయితే తను పక్కన కూర్చోబెట్టుకొని టచ్ చేస్తూ ఆ ఫీల్ తోటి చెప్పాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి మారుతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక వ్యక్తి దొంగతనం చేస్తున్నాడు, తనకు తెలియసో తెలియకో చేశాడు. ఆ వ్యక్తికి కౌన్సిలింగ్ ఇచ్చినా లేకుంటే ఏం చెప్పినా మారడు. అట్లా ఆ వ్యక్తి ఆ దొంగతనం చేయడం మానాలి అంటే ఆ వ్యక్తి విజువల్ ఉన్నాడు అనుకోండి, ఆ దొంగతనం చేసిన వ్యక్తి అతని పోలీస్ స్టేషన్ దగ్గర ఎలాంటి శిక్షలు ఉంటాయో తన ముందర చూపెట్టాలి ఒకసారి. ఎందుకంటే తను అప్పటి నుంచే నేర్చుకుంటాడు కదా విజువల్ నుంచే. కాబట్టి ఆ వ్యక్తి అప్పుడు మారతాడు. అంటే నేనేమంటున్నాను అంటే ప్రతి వ్యక్తి కూడా విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్ ఉంటారు. ఆ వ్యక్తి ఏ కేటగిరీకి చెందిన వ్యక్తి అనేది గుర్తిస్తే ఆ వ్యక్తిని హ్యాండిల్ చేయడం ఈజీ. ఇదే విషయం భార్యాభర్తల మధ్య కూడా చూడండి. హస్బెండ్ వైఫ్ ఏది మాట్లాడుకున్నా గొడవలు అవుతుంటాయి కామన్గా. అంటే ప్రతి ఇంట్లో అది సర్వసాధారణంగా అయ్యేది. కాకపోతే ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు వైఫ్ ఎంతో ఇష్టంగా ఏదైనా ఒక ఫుడ్ ప్రిపేర్ చేసి పెడుతుంది. ఆ పర్సన్ ఆడిటరీ అనుకోండి. ఇప్పుడు తను బాగా అంటే ఆ పర్సన్ ఆడిటరీ, తను వడ్డించింది, తింటున్నాడు. తిన్న తర్వాత తను ఎంత బాగా తింటున్నాడో తనకు అవసరం లేదు. ఎందుకంటే ఆడిటరీ కాబట్టి కర్రీ బాగా చేస్తావా అని చెప్పాడు అనుకోండి, తను సాటిస్ఫై అనమాట. అదే ఒకవేళ ఆ పర్సన్ వైఫ్ విజువల్ ఉందనుకోండి, హస్బెండ్ చెప్పాల్సిన అవసరం లేదు, అర్థమైపోతుంది. కాబట్టి నేనేమంటాను, ఇప్పుడు వాళ్ళకి అట్లానే చెప్పాలి. అంతేగాని ఇప్పుడు ఒక వ్యక్తికి అర్థమవుతలేదంటే వాళ్ళు ఏ కేటగిరీ అనేది ముందు మనం తెలుసుకోవాలి. విజువలా, ఆడిటరియా, కైనెస్థెటికా. ఒకవేళ ఆడిటర్ అయితే నువ్వు మాటలు చెప్తే వాళ్ళు సరిపోతుంది, అంటే వాళ్ళకి మాటలతోటి వాళ్ళని సాటిస్ఫై చేయొచ్చు. కానీ అదే విజువల్ అయితే వాళ్ళకి చూపించాలి. కైనెస్థెటిక్ అయితే పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుకోవాలి. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళో ఫస్ట్ గుర్తుపట్టాలి. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగానే కొంతమంది చెప్తుంటే వింటారు, కొంతమంది చేసి చూపిస్తేనే మాత్రమే నమ్ముతూ ఉంటుంటారు. పిల్లలకి కొన్ని ఎలా చేస్తే వింటారో అన్నది కూడా పేరెంట్స్ గమనించగలిగితే ప్రాసెస్ చాలా ఈజీ అవుతుంది. ఇది పేరెంట్స్ అందరూ గమనించాలని కోరుకుందాం. సో ఎవరైనా సరే పేరెంట్స్ ప్రతి ఒక్కరు అడిగే డౌట్ ఏంటంటే, ఫస్ట్ కౌన్సిలింగ్ రావాలి అంటే ఫస్ట్ వాళ్ళు అడిగేది మా పిల్లలది ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏ కోణానికి చెందిన వాళ్ళు, అంటే మాకు అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్ ఉంది అంటూ ఉంటారు కదా. వాళ్ళకి సంబంధించి మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్. అంటే చూడండి, ఇప్పుడు విజువల్ పర్సన్ అయ్యింది అనుకోండి, తను మాట్లాడే సందర్భంలో చూడడానికి సంబంధించి ఎక్కువ వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచరే ఉందనుకోండి, ఆ టీచర్ విజువల్ పర్సన్ అయితే టీచర్ ఏమంటుంటారంటే, నేను చెప్పేది వినాలి, వింటున్నారా, నేను చెప్పేది వింటున్నారా, గమనిస్తున్నారా, అంటే ఓన్లీ విజువల్కి సంబంధించిన క్వశ్చన్సే తన నోటి నుంచి ఎక్కువగా వస్తుంటాయి అనమాట. సో అలాంటి పర్సన్స్ దగ్గర మనం మళ్ళీ కూడా వాళ్ళకి రిప్లై విజువల్కి సంబంధించినప్పుడు ఇస్తే అప్పుడు వాళ్ళు సాటిస్ఫై అవుతారు అనమాట. కాబట్టి నెక్స్ట్ అదే ఒకవేళ ఆడిటరీ పర్సన్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమంటుంటారు, నేను చెప్పేది అర్థమవుతుందా, నేను చెప్పేది బాగా వినబడుతుందా, ఒకసారి వినాలి అందరు ఇక్కడ, అంటే ఓన్లీ టీచర్స్ విషయం అయితే. ఇది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జనరల్ డిస్కషన్లో వస్తాయి అనమాట. అంటే వాళ్ళు విజువలా, ఆడిటరీ అనేది. నెక్స్ట్ కైనెస్థెటిక్ అయితే వాళ్ళు ఫీల్కి సంబంధించి, టచ్కి సంబంధించి ఎక్కువ మాట్లాడుతుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ ఎంత కూల్గా ఉంది, ఆ మేఘాలు ఎంత బాగున్నాయి చూడండి, ఆ గ్రీనరీ ఎంత హ్యాపీగా, ఎంత హార్ట్ఫుల్గా, చాలా నీట్గా అనిపిస్తుంది చూడడానికి. ఇట్లాంటి వర్డ్స్ అంటే ఫీల్కి సంబంధించిన వర్డ్స్ వీళ్ళు అంటుంటారు. సో విజువల్ అయితేనేమో చూడడానికి సంబంధించి ఎక్కువ మాట్లాడుతుంటారు, చూస్తున్నారా, గమనిస్తున్నారా. అదే ఆడిటరీ అయితేనేమో వింటున్నారా, వినబడుతుందా. అదే కైనెస్థెటిక్ అయితే ఫీల్ తోటి. సో ఆ పర్సన్స్ మాట్లాడేటప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి. అంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ వర్డ్స్ వాడుతున్నారు అన్నదాన్ని బట్టి వాళ్ళు ఏ పర్సన్స్ అనేది మనకు అర్థమవుతుంది. వాళ్ళు విజువలా, ఆడిటరా, కైనెస్థెటికా మనకు అర్థమైనప్పుడు వాళ్ళకి మనం ఏ విధంగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, మన చేతిలోకి ఒక గ్రిప్ వస్తుంది కదా మేడం. అప్పుడు మనం దాన్ని వాడుకొని వాళ్ళకి ఎలా చెప్పాలి, మాటలతో చెప్పాలా, లేదంటే చూపించుకుంటూ చెప్పాలి, లేదంటే ఫీల్ తోటి చెప్పాలనేది మనం అర్థం చేసుకొని చెప్పాలి. ఇదే ప్రాసెస్ని పేరెంట్స్ కూడా ఫాలో అవ్వాలి. వాళ్ళ పిల్లలు ఏ కేటగిరీకి చెందినో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, అప్పుడు వీళ్ళు చెప్పాలి. అంతేగాని ఆడిటరీకి సంబంధించిన పర్సన్ దగ్గర విజువల్కి సంబంధించి ప్రతిసారి చూసి నేర్చుకో అంటే వాడు నేర్చుకోడు, వాడు విన్నది మాత్రమే నేర్చుకుంటాడు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇలాంటివి సేమ్ ఇదే టెక్నిక్ వైఫ్ అండ్ హస్బెండ్ వాడుకోవచ్చు, టీచర్ స్టూడెంట్స్ తోటి వాడచ్చు, నెక్స్ట్ వచ్చి పేరెంట్స్ పిల్లలతో కూడా వాడచ్చు. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.